రోడ్డు మీద బండులు నడచడమే కష్టమైతే అంటే వినాయకంగా గుర్రమే ఇక్కడైతే గిన బింగి 15 రూపాయలు అంట వాటర్ అయితే. ఇప్పుడు ఈ అంగిట్లో ఏం కొంటామో మీకు చూపిస్తాను. ఈ ఒక్క అంగిట్లోనే మా అన్ని సామాన్లు దొరికిపోతాయి తెలుసా. హాయ్ అందరికీ. ఈరోజు అయితే మా మామతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను. బయటికంటే మీరు ట్రిప్ కనుక్కున్నారు, ట్రిప్ కాదు వాటర్ తెచ్చేకి. ముందుగా అయితే నేను వాటర్ తెచ్చేకైతే వెళ్తున్నాము. వాటర్ తెచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్తున్నాం కూరగాయలు తీసుకురావడానికి. చూద్దాం అక్కడ ఏమేమి కూరగాయలు తీసుకుంటానో ఏం తీసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా అయితే వాటర్ తీసుకునేకైతే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ అక్క చూడండి పాపం అంతా క్లీన్ చేస్తుంది. ఇప్పుడైతే వాటర్కి అయితే వచ్చినాము. ఒక బింగి వచ్చేసి 15 రూపాయలు అంట ఇక్కడ వాటర్ అయితే ఉన్నా. కానీ వాటర్ మాత్రం బాగుంటాయి. మా మామ అయితే ఎవరితో అయినా కానీ మంచిగా మాట్లాడతారు. ఇట్లే వెంటనే కనెక్ట్ అయిపోతారు మా మామకి, అంటే మంచిగా మాట్లాడడానికి. అయితే ఇప్పుడు మేము మళ్ళీ వాటర్ ఇంటి దగ్గర పెట్టి కూరగాయలు తీసుకొని రావడానికైతే మార్కెట్కి వెళ్తున్నాము. చూడండి ఫస్ట్ అయితే అంగిట్లో సామాన్ అయితే కొనుక్కుందామని వచ్చాము. అంటే పప్పు, సోపు, సర్పు ఇలాంటివి. చూడండి మా మామ అయితే తీసుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ అయితే చూసిన వెంటనే, ఐస్ క్రీమ్ ఎవరైనా కానీ చూస్తే కొనుక్కోకుండా ఉంటారా? అలాగే నేను కూడా మా మామకి అడిగేసి ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాము. ఎప్పుడైనా కానీ మా మామే సంతకు పోయి కూరగాయలు తీసుకురావడం కానీ లేదంటే సోప్ సర్పు ఏవైనా కానీ మా మామే తీసుకొస్తాడు. చూడండి ఇక్కడ అంత గోధుమ పిండి, చూడండి గోధుమ పిండి ప్యాకెట్లు ఎన్నట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు మాకు కూడా గోధుమ పిండి కావాల్సింది. గోధుమ పిండి కావాలి, అలాగే ఒట్టిమిర్చి కూడా కావాలి. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని 2-3 రకాలు ఒట్టిమిర్చి అయితే ఉన్నాయి. ఏవి తీసుకోవాలని అనుకుంటున్నాడు మా మామ. నాకు కూడా అడిగినాడు ఏవి కావాలి అని. నాకేం తెలుసు మామ, నీకే తెలుసాలి అన్నాను. మేమైతే సన్న ఒట్టిమిర్చి ఉన్నాయి కదా అవి తీసుకుంటున్నాం. ఎందుకంటే కారంగా ఉంటాయి కదా కొద్దిగా, అందుకోసమే మా మామ సన్న ఒట్టిమిర్చి అయితే ఇవ్వమని చెప్పారు. చూడండి ఒకే అంగిట్లోనే టెంకాయలు, వాటరు, అలాగే శనగిత్తనాలు, అలాగే ఇవి వచ్చేసి ఇవేంటివో అంటారు, అవి రౌండ్లుగా ఉన్నాయి కదా, ఇవి తెలీదా నాకు కూడా అవేంటివో, కానీ మేము తిన్నాము. దాని పేరు నాకు తెలీదా. చూడండి అన్నీ ఒకే చోటే దొరుకుతాయి ఈ అంగిట్లో. కూరలు కూడా ఉన్నాయి. బెండకాయతో కూడా కూర రెడీ చేసినారు. ఎలా ఉంటాయో కూడా నేను ఎప్పుడు తినలేదు. చూడండి మా వస్తువులు అయితే ఇవి మా మామ కొన్నది. ఆయిల్, మేము ఆయిల్ అయితే ఈ ఆయిల్ వాడతాము. ఆయిల్ నార్మల్ ఆయిల్ వాడము. రొట్టె పిండి కూడా మా మామ తీసుకున్నాడు. సర్ఫు, సోపు, పాలు ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా మ్యాగీ తినాలనిపించింది అని చెప్తే మా మామ మ్యాగీ కూడా నా కోసం తీసుకున్నాడు. చూడండి ఎన్నట్టు తీసుకున్నాడు మా మామ మ్యాగీ. ఇంకా హనీ బాటిల్ అడుగుతున్నాడు మా అక్క కోసం, హనీ డబ్బా. ఇంకా మేమైతే ఇక్కడ అన్ని సరుకులన్నీ కొనేసాము. ఇప్పుడు కూరగాయల అంగడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ ప్యాక్ చేసుకొని. చూడండి కూరగాయల అంగడి దగ్గర కూడా వచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది సోరకాయ ఉంది, దోసకాయ ఉంది, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ ప్యాజ్ ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి. అందుకు మా మామ అంగడికి అన్నీ తీసుకుంటున్నాడు. మా మామ ఎక్కడైనా పోనీలే ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తాడు, లేట్ కూడా చేయడు. ఇప్పుడైతే కూరగాయలన్నీ నాకు తీసుకుని ఇప్పుడు డిక్కీలో పెట్టుకుంటాను అన్నీ. ఎందుకంటే డిక్కీలో పెడితే సేఫ్ ఉంటాయి. బండి స్పీడ్ బ్రేకర్లు అలా వచ్చినప్పుడు అయితే పడవు కదా. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాము. ఇంకా నాకు కూడా తెలీదు మా మామ ఎక్కడికి వెళ్తున్నారు. చూద్దాం. ఫ్రూట్స్ అంగడికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ బనానా ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి. మా అక్క అయితే
అడిగింది. మా మామ కొనడానికైతే వచ్చాడు. కానీ ఈవిడైతే ఎంత రేటు చెప్తాందో ఒక్కొక్కటి. అసలు అరటికాయలు అయితే డజన్ 80 రూపాయలు అని చెప్తుంది. అర్ధ డజన్ 80 రూపాయలు అని చెప్తుంది. అందుకే మా మామ ఇంకొక చోటకి పిలుచుకొని పోయాడు నన్ను. చూడండి చుట్టూరు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా. యాపిల్ కాయలు చూడండి ఎంత మంచి ఉన్నాయో. ఇవి ఎలా సర్దుతారో తెలియదు కానీ భలే సర్దుతారు ఇవన్నీ. యాపిల్ కాయ కానీ ఆరెంజ్ కానీ భలే సర్దుతారు కదా వీళ్ళు, మంచిగా కనిపించడానికి. మా మామ అయితే అరటికాయలు దాలిమరకాయలు మా అక్క కోసం తీసుకున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాము. ఇంకా మా మామ ఇంకా ఎక్కడికో వెళ్తున్నారు, చూద్దాం. చూడండి రోడ్డు మీద బండిలు నడిచేకే కష్టమవుతుంది. అంతే గుర్రాలని తీసుకొని వచ్చి నడుస్తున్నారు. చూడండి గుర్రంతో. ఇంకైతే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అన్ని కూరగాయలు సరుకులు అన్నీ తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసాము. అమ్మ ఇవంతా ఎండకు తిరిగే లోపల నీళ్ళు తప్పికావా, అందుకే మా అక్కకైతే నీళ్ళు అడుగుతున్నాను. చూడండి కూరగాయలు అన్నీ తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసేద్దాం. చూడండి అన్నీ నిదానంగా అయితే కనుక అన్నీ ఓపెన్ చేసేస్తున్నాను. సరుపు, సంతూర్ సోపు, పాలు, పెరుగు, ఉప్మా రవ్వ, అన్నీ షాంపూలు, అలాగే సర్ఫు, ఆయిల్. మీకు చెప్పాను కదా మేమైతే గిన నార్మల్ ఆయిల్, ఆవాలు ఆయిల్ అయితే తింటాము. చూడండి అన్నీ తీసేస్తాను బయటికి. మీకు లాస్ట్కి చూపిస్తాను చూడండి. మేము ఈరోజు ఏమేమి సంత చేసుకొచ్చినాము, ఏమేమి కూరగాయలు కూడా తీసుకొచ్చామో మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే బాగా మా మామతో కలిసి బాగా బయట అయితే తిరిగినాను. కూరగాయలు అన్నీ తెచ్చాను. మ్యాగీ చూస్తుంటే అబ్బా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. ఇంకెందుకు లేటు ఈరోజు సాయంత్రమే మేము మ్యాగీ చేసుకుంటాము. ఒకవేళ కుదిరితే ఆ వీడియో కూడా మీకు పెడతాము. మేము మ్యాగీ చేసుకునేది చూపిస్తాను చూడండి. అన్ని కూరగాయలు మీకు ఒకేసారి చూపిస్తాను చూడండి. మేము ఈరోజైతే ఎంత కూరగాయలు తెచ్చాము, ఎంత సరుకులు తెచ్చాము. ఈరోజైతే మా మామతో పాటు తిరిగాను. కానీ ఇంత తిరిగిన తర్వాత ఆకలి కాకుండా ఉంటుందో చెప్పండి. అందుకే మేము వచ్చిన వెంటనే మా అక్క వండుకొని మా కోసము చిక్కుడుకాయ ఫ్రై, చపాతీ చేస్తుంది. రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మా అక్క అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే మంచిగా చేస్తుంది, భలే టేస్ట్ ఉంటుంది. రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి. అక్క అయితే గిన కూర రెడీ చేసింది, ఎట్లుంది చూడండి చిక్కుడుకాయ ఫ్రై. మేము దీన్ని అయితే చిక్కుడుకాయ ఫ్రై అంటాము. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. చూడండి మా అక్క చపాతీ కూడా చేస్తుంది, వితౌట్ ఆయిల్తో చపాతీ కూడా చేసింది. ఇప్పుడైతే మేము తినేస్తాం. అంతలోపల మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మా వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఆరాంగా తినేసేసి ఆరాంగా పడుకునేసింది. అప్పుడే లక్కీ కడుపు ఫుల్ అయిందా? పడుకో.